అనయ్య అనయ్య అన్నయ్య గదిలో లేడేంటి? అంటే అక్కడికి మాస్క్ లో వచ్చి నన్ను కొట్టింది రుద్రే అన్నమాట. రుద్ర ఏంటలా చూస్తున్నారు? అవును, నేను రూమ్ డోర్ క్లోజ్ చేశాను కదా, మీరెలా లోపలికి వచ్చారు? అదే మరి మీరు బాధలో ఉన్నారని తెలిసి తట్టుకోలేక మీరు లోపల ఉన్నారో లేదోనని అదే అదే మీరు లోపల ఎంత బాధలో ఉన్నారో అన్న కంగారులో వీరు అన్నయ్య డోరు బద్దలు కొట్టి మరీ లోపలికొచ్చారు. బావగారంటే ఎంత అభిమానమో. కార్యక్రమం బాగా జరిగిందా? బావా. ఆ దెబ్బలేంటి వీరు? ఏం జరిగింది? అదే విషయం నేను కూడా అడిగాను సార్. ఎప్పుడు చిరునవ్వుతో ఉండే ఈ మొహాన్ని చితగ్గొట్టిందెవరా అని అడిగితే చెప్పలేదు. మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలని వచ్చారు. ఏవండి, ఎప్పటికైనా చెప్పండి, ఏం జరిగింది? అది మేం వెళ్తుంటే దారిలో ఎవరో రౌడీ మూక అటాక్ చేయడానికి చూశారు. కార్ని కూడా కోడిగుడ్లతో కొట్టి డ్యామేజ్ చేశారు. అయ్యో అవునా? వెదవన్నారు వెదవలు. కోడిగుడ్లతో ఆమ్లెట్ వేసుకోవాలి కానీ అటాకింగ్ చేస్తారా? ఏ బుర్ర లేని వెదవ చేయించాడో వాడికి పోయే కాలం రాను. ఏవండి, అమ్మా నాన్నలకు ఏం కాలేదు కదా? నేనుండగా వాళ్ళకేమైనా జరగనిస్తానా? మన ఫ్యామిలీని కాపాడుకునే ప్రయత్నంలో ఫైట్ కూడా చేశాను. అప్పుడే ఈ దెబ్బలు తగిలాయి. ఇజ్ ఇట్? అయినా నువ్వు ఉండగా మన ఫ్యామిలీకి ఏం కాదు వీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ దేనికి బావా, మన ఫ్యామిలీ కదా, ప్రాణాలు ఇచ్చైనా సరే కాపాడుకుంటాను. ఆహా, ఏం డైలాగ్ కొట్టావన్నయ్యా. వన్ మోరింగ్ ప్లీజ్. గంగా, అన్నయ్య మీ ప్రాణం తీసైనా సరే అదే అదే మీ ప్రాణానికి తెగించి మరీ కాపాడారు. మీరు గ్రేటింగ్ అన్నయ్య. ఈ గంగ వాంటెడ్ గానే ఓవర్ చేస్తుంది. థ్యాంక్ యూ. ఇంతకీ నాతో ఏం మాట్లాడాలని వచ్చావు వీరు? అది మరి ఇదే, ఇలా అటాక్ జరిగింది అని చెప్పడానికి వచ్చాను బావా. ఓకే, అటాక్ ఎవరు చేశారో ఎందుకు చేశారో నేను తెలుసుకుంటాను. ప్రీతి, వీరుని తీసుకెళ్లి ఆ దెబ్బలకు కాస్త మందేమైనా రాయి. అవునవును, తీసుకెళ్ళు ప్రీతి. నేను కూడా వీరు అన్నయ్య కోసం కాస్త కషాయం తీసుకొస్తాను. నొప్పులు కాస్త తగ్గిపోతాయి. రండి. మనమే చేయాలి శకుంతల. తనకొక కొత్త జీవితం ఇవ్వాలి. అది మన బాధ్యత. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదండి.
ప్రమీలకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. ప్రమీలకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నారండి? ప్రమీల భానుప్రతాప్ భార్య, మన కోడలు అంటే ఈ కుటుంబ గౌరవం. తనకి ఇంకో పెళ్లి చేస్తారా? మతుండే మాట్లాడుతున్నారా మీరు? మధ్యుండి మనసుతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వే ఆలోచించు. తనది చిన్న వయసు, ఏ అచ్చటా ముచ్చటా లేకుండా ఒంటరిగా మిగిలిపోయింది. తనకంటూ ఒక తోడుండడం చాలా అవసరం. చాలా ఆపండి. ఈ కుటుంబం అంతా తనకి అండగా తోడుగా ఎప్పటికీ ఉంటుంది. తను ఒంటరిది కాదు. మీ ఆలోచనలు చాలించండి. బాను చనిపోయిన తర్వాత తనని తన పుట్టింటికి కూడా వెళ్ళనివ్వలేదు. నా కోడలు నా దగ్గరే ఉండాలని, ఉంటుంది అని తేల్చి చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ప్రమీల బాను భార్యగా, నా కోడలిగా ఈ ఇంట్లోనే ఉంటుంది.